ఇదేంటి ప్రశ్నారావణ అంశం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని ఇప్పుడు 3 అయినాయి అట, ఇప్పుడు 4వ అవుతుంది. ఇంకా రాష్ట్రం అంతా పెట్టారని వదిలే ప్రసక్తి లేదా? గుడ్లతోటి అటాక్ చేస్తున్నారట, చెప్పులతో అటాక్ చేస్తున్నారట. సార్ మీకు నేను ఇంతకు ముందు కూడా డిబేట్ లో ఇదే మాట ప్రస్తావించున్నాను. రావణ్ అనే వ్యక్తి ప్రశ్న అనే యూట్యూబ్ పెట్టుకొని అతను మాట్లాడుతున్న మాటలు సభ్య సమాజం నివ్వెరపోయే మాటలు మాట్లాడుతున్నాడా? ఇదే కేఎస్ ప్రసాద్ రెడ్డి కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు. అండ్ ఆ అన్న ఎలా మాట్లాడారు, అండ్ మరి ఎంత దిగజారి రావణ్ అనే వ్యక్తి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా ఒక వర్డ్ యూజ్ చేశాడు. అది మీరు మీ ఏ ఛానల్ అయినా టెలికాస్ట్ చేయగలుగుతారా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఇదే ప్యానెల్ మనం కూర్చున్నాం, వీళ్ళు కూర్చుంటారు, వైసీపీ వాళ్ళు కూర్చుంటారు, కేఎస్ ప్రసాద్ కూర్చుంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు, రావణ్ మాట్లాడిన మాటలు మీరు టెలికాస్ట్ చేయగలుగుతారా? ఇక్కడ అంత దిగజారి అంత నీచానికి అతను పాల్పడి, అది ఏంటి ఒక పబ్లిక్ మీటింగ్ లో అక్కడ ఎంతో మంది పెద్దలు ఉంటారు, ఆ కులానికి న్యాయం చేయాలని వచ్చిన వాళ్ళు ఉంటారు మాట్లాడడానికి. వాళ్ళ ముందర నువ్వు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ నీవు పర్సనల్ గా హైప్ అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారి పేరు మాట్లాడుతూ చాలా 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 నీచంగా దిగజారి మాట్లాడాడు. జనాలు వ్యతిరేకత రాదా అండి వాళ్ళ నాయకుడు అలా మాట్లాడితే? మీరు విమర్శించాలంటే ప్రభుత్వాన్ని ఏదైనా విమర్శించవచ్చు, చాలా అంశాలు ఉంటాయి. కానీ దిగజాడిపోయి అలాంటి మాటలు మాట్లాడాలి. ఇంకొక విషయం, మెయిన్ గా ఇతని మీద ఈ రోజు కాదండి ఈ కేసులు పడాల్సింది. సాక్షాత్తు రాముడి పైన అతి నీచంగా మాట్లాడాడు, సనాతన ధర్మం పైన అతి నీచంగా మాట్లాడాడు, అలా కృష్ణుడి పైన అతి నీచంగా మాట్లాడాడు. ద్రౌపది అంశం, వస్త్రాపహరణం అనే అంశాన్ని చాలా నీచంగా పోర్ట్రేట్ చేసి మాట్లాడాడు తను. నేను మీకు ఇప్పుడే వీడియో వినిపిస్తాను. సభ్య సమాజంలో అందరూ ఎంత నీచానికి దిగజారి ఇతను మాట్లాడుతున్నారు. రాముడి మీద రామాయణంలో చేత మొదలైన చెప్పాలి సొంత రాజ్యం తరించుకొని రాముడు చెప్పండి చెప్పండి కదా, తరించుకొని అడవిలో ఏమన్నాడు విన్నారా సార్? సనాతన ధర్మం గురించి అతను ఏమంటున్నాడు విన్నారా? అలాగే రాముడు గురించి ఏమన్నాడో విన్నారా? కృష్ణుడి గురించి ఏమంటున్నాడో విన్నాడా? నేను మీకు వినిపించిన దానికన్నా మీరు టెలికాస్ట్ చేస్తే ఎంత నీచంగా ఉన్నాయి ఆ పదాలు మీరు ఆలోచించండి. ఇటువంటి వాళ్ళని హిందువులైన వాళ్ళు టాలరేట్ చేస్తారా? శ్రీనివాస్ గారు టాలరేట్ చేస్తారా ఈ మాటలు? సనాతన ధర్మం గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే నేను కేఎస్ ప్రసాద్ టాలరేట్ చేస్తారా? వర్మ గారు మీరు ఒప్పుకుంటారా? సాక్షాత్ దైవంగా భావించే మనల్ని మాట్లాడుతున్నారు ఛానల్ పెట్టి. ఇటువంటి వాటితో కేసులు పెట్టకూడదా? అరెస్ట్ చేయకూడదా? రాముని మీరు పురుషోత్తమ రాముడని మనం గౌరవించుకునే వ్యక్తిని పట్టుకొని నీచంగా అంత నిజంగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు. ఉండండి, ఇదేదో వీడియో తీస్తున్నారు. వినిపిస్తారా చూస్తారా అని చెప్పేసి అన్నారే. ఈ చెప్పు తీసుకొని వినిపిస్తారా? కొడకలా మేమందరం కొడుకులం ఆయనకి. 151 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి. ఇప్పుడు సమాధానం చెప్పండి. నేను శ్రీనివాస్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. పబ్లిక్ మీటింగ్ లో తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు, అమ్మఒడి లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. వైసీపీ వాళ్ళు అమ్మకు వందనమా, తల్లికి ఏదో కార్యక్రమం జరిగింది సార్. అయింది జగన్మోహన్ రెడ్డి కలిశారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి వైఫుల గురించి ఆయన ప్రస్తావించారు. చదువుకునే పిల్లల ముందు మాట్లాడాల్సిన మాట్లా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పుతో కూడా చేత్తో కూడా మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారు? మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వినండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశం ఏంటంటే, సనాతన ధర్మాన్ని గురించి చెప్పేటటువంటి మీరు సనాతన ధర్మాన్ని పాటించారా అనేది ఇక్కడ లెక్క. మీరు సనాతన ధర్మాన్ని సనాతన ధర్మంలో ఉన్నాయా? పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను చూపెడతాను వర్మ గారు. కొడాలి నాని గారు, రోజా గారు బీసీ గర్జన పెట్టి వైజాగ్ లో పవన్
జీవితం గురించి చాలా నీచంగా మాట్లాడితే పదుల సంఖ్యలో మీ నాయకులు చూపిస్తా నేను, పదుల సంఖ్యలో మీ నాయకులు చూపిస్తా. మీరు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తున్నారు. ఈ నాయకులందరూ మాట్లాడిన బూతులు ఈ రోజు స్పీకర్ స్థానంలో ఉన్న నాయకులు. శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ మీకే ఇచ్చాను కదా, ఇంకే ఇద్దరు మాట్లాడాలి. మీరు అలా క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదు. సరే కీర్తన గారు, ఏంటి రావణ పరిస్థితి ఏంటి? వదిలే పరిస్థితి లేదా? రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సనాతన ధర్మాన్ని కించపరుస్తూ రాముణ్ణి కృష్ణుని కించపరిచి మాట్లాడతామంటే ఏ హిందూ ఒప్పుకోడు. ఈవెన్ వైసీపీ అధికార ప్రతినిధి ఒప్పుకోరు, కేఎస్ ప్రసాద్ ఒప్పుకోరు, వర్మ ఒప్పుకోరు, అండ్ అక్కడ ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి ఒప్పుకోరు. దేవుళ్ళని గౌరవించండి, పరమతాన్ని గౌరవించడం మనం సంస్కారం అని నేర్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మైకులు ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మేము బాగుతామంటే ఎవరు ఊరుకో ఉంటారు సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అంత దిగజారి మీరు ఒక ఎస్సీ మీటింగ్, దాని వాళ్ళ అభ్యున్నతికై మనం మాట్లాడాలి కానీ పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేసుకోవడం కోసం రిప్లైజ్ చేసుకోకూడదు. అక్కడ ఎంతో మంది నేతలు మాట్లాడారు. ఒక ప్రసంగం నలుగురిని ఉద్దేశించినప్పుడు వాళ్ళకి మేలు చేసేలాగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడి నీ హైట్ కోసము, నువ్వు డెవలప్ అవ్వడం కోసం, నీ ఇండివిజువాలిటీ పెంచుకోవడం కోసం చేసినట్టుంది రావని అక్కడ మాట్లాడిన మాటలు. అండ్ మీకు తప్పు ఉంటే అది టెలికాస్ట్ చేయమని చెప్పండి వాళ్ళని. అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి రావని మాట్లాడిన మాటలు ఇక్కడ డిస్ప్లే చేయమని చెప్పండి స్క్రీన్ మీద. నేను ఒప్పుకుంటానప్పుడు సభ్య సమాజం సిగ్గుపడుతుంది సార్. అలాంటి వర్డ్ చూసేసాడు అతను పవన్ కళ్యాణ్ గారి పైన. ఎలా సమర్థిస్తారు సార్ రావణ్ మాటల్ని? ఓకే, కేఎస్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం సీరియస్గా ఇస్తానండి. ఎందుకంటే ఆ మీటింగ్కి ఈయన వెళ్ళారట. ఏం జరిగిందండి అక్కడ? అసలు అంత దారుణంగా ఉందా? ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు అరెస్ట్ చేశారు, 4గోసారి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, జడ్జి దగ్గర తీసుకెళ్లారు, మళ్ళీ బయలు ఇచ్చినా ఇంకా చాలా కేసులు ఉన్నాయట రాష్ట్ర వ్యాప్తంగా. ఏం జరిగింది ఆ రోజు? మీరే ప్రత్యక్ష సాక్షి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మా గురు సమానుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మిత్రులకి కూడా నమస్తే అండి. వర్మ గారు మీకు కూడా నమస్తే. నిజం సార్, నేను కూడా సభకి వెళ్ళాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 31 పాయింట్లతో దళిత క్రైస్తవులు, దళితుల మీద జరుగుతున్న దాష్టికాల మీద ఒక ఎజెండాతో మాట్లాడడానికి నేనైతే వెళ్ళాను. ఫస్ట్ థింగ్ అక్కడ కూడా ఒక పెద్దలు, ఒక సిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ప్రసంగంతో మొదలైంది జేఆర్ సార్తో. ఆయన చాలా చక్కగా ఉదహరించి చాలా విషయాలు 1950లో జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళిన డెలిగేషన్లో ఈజ్ వన్ ఆఫ్ ఇట్. అలాగే మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు కూడా మాట్లాడింది. అలాగే ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు, తర్వాత మాదిగ సంఘం అధ్యక్షుడు, ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ చాలా ప్రభావితం చేసే అంశాలతోనే ముడిపడి ఉన్నాయి. సబ్సీక్వెంట్గా ఇతను మాట్లాడిన మాటలు నిజంగా అంటే రావణ్ అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ ఎజెండాతో మాట్లాడా అన్నది నాకు ఫస్ట్ నేను విస్మయానికి గురయ్యాను. సో ఒక డిస్ప్రపోర్షనెట్ సిచ్యువేషన్ అక్కడ అట్రిబ్యూట్ చేస్తూ ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఆయన నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడే విషయాల కన్నా ఆ రాధా మనోహర్ అన్న వ్యక్తి మీద మాట్లాడితే నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే నాకు కీర్తన చక్కగా చెప్పింది. ఇప్పుడు రాముణ్ణి కృష్ణుణ్ణి అన్నదానికి హిందువుల మనోభావాలు అన్నప్పుడు, అలాగే క్రైస్తవ ఆరాధ్యుడైన ఈ జీసస్ క్రీస్తు విషయంలో కూడా రాధా మనోహర్ అన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా నాట్ టాలరబుల్, నాట్ యాక్సెప్టబుల్. అది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే అతను యూట్యూబ్ ఛానల్లో తన ఇష్టారాజ్యంగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ టాలరబుల్. ఇవాళ మనకి 1975లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో మనకి పరమతాన్ని, పరమత స్వేచ్ఛ అండ్ పరమతాలని ఆరాధించే ఈ హక్కు మనకి రాజ్యాంగం ప్రసాదించినప్పుడు వీళ్ళందరూ ఎవరు అసలు నాకు అర్థం కాని విషయాలు. ఒక హిందూ సమాజం మీద మాట్లాడే హక్కు ఎవరికి లేదు, అలాగే ముస్లిం సమాజం మీద మాట్లాడే హక్కు ఎవరికి లేదు, అలాగే క్రైస్తవ, బౌద్ధ, సిక్కు సమాజాల మీద ఎవడ పడతాడు ఎలా పడితే అలా మాట్లాడే హక్కులు ఎవరికి లేవు. దీస్ పీపుల్ కెన్ నాట్ బి టాలరబుల్. ఇది గ్రహించండి ఫస్ట్. నేనంటుంది ఈ వైసీపీ ఒక అమాయకత్వనలో, జడ్డితనవనలో, బొరతక్కుతనవనలో నాకు అర్థం కాదు. ఒక 5 సంవత్సరాలు పరిపాలిస్తున్న దగ్గర ఇదే డిబేట్లో ఇదే కీర్తనమ్మ లేదా ఇదే తెలుగుదేశం నుంచి ఎవరు వచ్చినా సరే సైకోగాడు లేదంటే ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు వీళ్ళేమో దద్దిపోయినాలు తిని కూర్చుని ఉన్నారు. ఓ దిశ దశ లేకుండా. ఈ శ్రీనివాస్ రెడ్డి గారు నిలువెత్తు నిదర్శనం. నాకు ఈయనతో పాటే ఎన్నో డిబేట్లో ఏం సార్ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేనలో మాట్లాడినవి ఎన్ని ఉన్నాయి. అలాంటివి ఎంతో మంది వైఎస్ఆర్సీపీ అదే నేను మీరు టాలరెన్స్ అంటున్నారు. మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు కూడా నేను మీకు చెప్తున్నాను, ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్వేస్ డెత్. మహానుభావుడు వివేకానందుడు చెప్పింది అదే. మీరు ఇగ్నోరెన్స్ తో కన్సిడరేషన్ అన్నప్పుడు నాకున్న టాలరెన్స్ మీకు ఉండదు, మీకున్న టాలరెన్స్ నాకు లేదు. ఇప్పుడు టాలరెన్స్ లేని ఈ ప్రభుత్వం చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే చేతులు ఉడికిపోయి కూర్చున్నట్టుగా కూర్చోవడమే తప్ప మీరు ఏమీ చేయలేరు. ఇవాళ మీకు ఒకటే చెప్తున్నాను, రావణ్ మీద అఫీషియల్ గా ఇప్పటికి నాకు తెలిసి 35 మంది ఉన్నాయి, 35 కేసులు ఉన్నాయి, ఓవరాల్ గా 102. ఇది జరగబోయే పరిణామాలు ఈ తెలుగుదేశం 102 ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నాయి. స్ట్రాటజికల్ గా ఎఫ్ఐఆర్ బయటికి రాకుండా చాలా బ్రహ్మాండమైన గేమ్ చేస్తున్నారు. మూడోది అంటే ఇప్పటిదాకా వచ్చిన సోకాల్డ్ బెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎఫ్ఐఆర్ కి ఆఫ్ఐఆర్ కి ఏం తేడా లేదు, సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఇస్తున్నారు అన్నది వాస్తవం. కానీ ఇక్కడ ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కడో దగ్గర దేశద్రోహ చట్టమో లేదంటే ఇంకోటి ఏదైనా అట్రిబ్యూట్ అయితే మాలాటి మీలాంటి జర్నలిస్టులకే దిక్కులేదు సార్. ఈ రోజుకి తిరుగుతున్నారు. ఎవరైతను
నేను అంటుంది ఏంటంటే సడన్ గా ఒక ఇష్యూని ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఈ లేటెస్ట్ టెండెన్సీ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఒక ప్రొవకేషన్ తో స్టార్ట్ అయింది. ఆ ప్రొవకేషన్ అనేది ఎక్కడికి లీడ్ అవుతుంది? నేను అందరికీ కేటగిరీలో చెప్తాను. ఈ దరిద్రానికి తోడు నేను మొన్న డిబేట్ లో కూడా చెప్పాను, ఈ లీగల్ సెల్ అంత వీకెస్ట్ లీగల్ సెల్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళు దాంట్లోంచి చూడండి, దాని పీనుగు గురించి ఏదో అంటారు చూడండి, ఆ టైప్ లో ఫస్ట్ థింగ్ ఆన్ టాప్ ప్రయారిటీ కేవీ రెడ్డి అనేవాడు అరెస్ట్ని. ఆయన జర్నలిస్టు, మా సోదరుడు, మా మిత్రుడు తెలంగాణలో. అతని అరెస్ట్కి ఇంటి ముందు పోలీసులు 2 నెలలు బట్టి అద్దెకి దిగి రెక్కి నిర్వర్తిస్తుంటే వీళ్ళ దగ్గర నుంచి ప్రొయాక్టివ్నెస్ అనేది లేకుండా అండర్ గ్రౌండ్కి పోమన్నాడు. అండర్ గ్రౌండ్కి పోయిన తర్వాత ఇంటికి రాకుండా ఎలా ఉన్నట్టు పిల్లలు ఉన్నాడు. రాగానే కోడిపెట్టని ఎత్తుకెళ్ళిపోయినట్టు ఎత్తుకెళ్ళిపోయారు. ఇవాళ 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. కర్మగాలి రావణికి కనుక ఎక్కడైనా రిమాండ్ పడినా, లేదంటే ఇవాళ దరిద్రం చూడండి, శనివారం ఇవాళ నిజమే, ఇవాళ కోర్టు ఉంటుందో ఉండదో తెలియదు, కోర్టు ఏం చేస్తుందో తెలియదు. రేపు పొద్దున్న ఆదివారానికి ఇంకో స్టేషన్ నుంచి పీటీ వారిని పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, రేపు సండే కదా, సండే ఎవ్వడు ప్రపంచంలో ఏ శక్తి ఎవరిని ఏం చేయలేదు. రేపు మండే మళ్ళీ ఆయనకి బెయిలే వస్తుంది. ఇంకో దగ్గర అలా 102 స్టేషన్లు తిరగడం అన్నది ఎంత ప్రమాదం. ఇది గాక ఆయన నిరాహార దీక్షలో ఉన్నాడు. అతను నిరసన తెలియజేస్తున్నాడు. ఓకే, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ ఇక్కడ న్యాయపరంగా జడ్జి శ్రవణ్ అన్నతోడు ఏమన్నా కోర్టులో ఏమన్నా, నిన్న కూడా ఇదే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అందరికీ తెలియాలి. ఇప్పుడు రావణ్ గారి విషయంలో జడ్జి శ్రవణ్ గారు నిజం ఉన్నారు, పక్కన ఉన్నాడు, వాదిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. వీళ్ళిద్దరికి ఇంకేం పని పోవట్లేదా? ఇదే పనుల మీద తిరగల. అందుకే మనకి చిన్నప్పుడు చెప్పింది ఏంటి, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ఊరు మంచిది అయితే మనం చేయవలసింది ఇది. ఆయనది ఒక జై భీమ్ పార్టీ. ఆయన పార్టీ విధానాలతో 31 పాయింట్ల ఎజెండాతో ఇవాళ ఆయన ఎదుర్కొంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మొహం ఇడి చేస్తున్నాడు ఆయన పైకి పెడితే. నీకు బాధ్యత లేదా అని ఏం చేయాలా? ఇప్పుడు తెలుగుదేశం అధినేత ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం దగ్గర ఇవాళ మీరు సాయికృష్ణ కేసు చూడండి, ఈ కేసు చూడండి. లాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందమ్మా? గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారు ఫెయిల్యూర్ కింద చూడాలా? ఏమని చెప్పాలి దీనికి? పోలీసులు నిరంతరం ఈ కేసులు పెడుతున్న దగ్గర, పోలీసులు ఈ కేసులు పెట్టే పరివి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. అంత అనుభవజ్ఞుడైనోడు ఎఫ్ఐఆర్లు నమోదవుతుంటే ఏం చెప్తానంటే ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి మేము? చెప్పండి. ఇది ఒకటి. సాయికృష్ణ విషయంలో ఆ డీజీపీ, మాజీ డీజీపీ సాంబశివరావు గారు చుట్టవాడిని కాపాడడానికి ఉన్న శ్రద్ధ, న్యాయ పరిరక్షణకి ప్రభుత్వం ఉందా? చెప్పండి. నేను వ్యక్తిగత విషయాలు ఈరోజు దాకా మాట్లాడలే. ఆయనకి వ్యక్తిగతంగా ఏదో న్యాయం జరిగిందని నాగరాజ్కి వ్యక్తిగతంగా న్యాయం చేసేదే కాన్సెప్ట్ లో ఉంది ప్రభుత్వం. నిజమే, సాక్షిలో రాశారు. నేను కీర్తనమ్మ చెప్పిందంతా, కీర్తనమ్మ కన్నా ముందు నేనే మాడాను విషయం. సాక్షిలో కుల ప్రస్తావంతో ప్రస్తావించిన దగ్గర చనిపోయిన వాడు పేరే పలానోడు చచ్చిపోయాడా, మీ నాన్న చచ్చిపోయాడని కూడా వాడు అడగడు. బాడీని దించేశారా, బాడీని తీసుకెళ్ళిపోతారా అంటారు. దానికి కులం, పేరు, ఊరు, తోట కూడా యాడ్ చేస్తే ఏం చెప్పాలి దానికి? ఈ దౌర్భాగ్యానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ వంకాలమ్మ డొంకట్టుకు ఏడ్చింది దానికి ప్రభుత్వం. ఆ సాక్షి పేపర్ ఆర్టికల్ అన్నది ఒక పెద్ద స్ట్రాటజికల్ మూవ్ అయిపోయింది. రెండోది, ఉప ముఖ్యమంత్రి గారికి అయితే కేటగరీషన్స్ ఉన్నాయి, బౌండరీస్ ఉంటాయట. మరి ముఖ్యమంత్రి గారికి బౌండరీస్ ఏవి? మరి ఆయన పిలిచి సంఘీభావాలు ప్రకటించుకున్నారు కదా. శిరీష్ గారు నాకు ఇచ్చింది 2 నిమిషాలు ఇస్తానండి. ఆవిడ మాట్లాడేమండి, నాకు 1 నిమిషం కంక్లూడ్ చేయండి. పక్కన ఉన్నారు అని కీర్తన అన్నారు కాబట్టి మీకు వెంటనే ఇచ్చాను. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ మీరే మాట్లాడదు. శిరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా చూడాలి ఈ కేసులు? అవి కూటమి వైఫల్యంగా చూసుకోవాలి అని, మరొకవైపు అమరావతిలో మొత్తం అంతా దోపిడీ జరిగిపోతుందట. నిజమా? మాకెవరికి ఇదేంటి ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్? ఆవిడ అమరావతి కదండి. అయితే ఒక నిమిషం వెయిట్ చేయండి. మీరు మాట్లాడతారు కదండి, ఆవిడ మాట్లాడిన తర్వాత నేనే కదా మాట్లాడేది. నేను సమాధానం చెప్తాను. మాట్లాడండి. ముందుగా 99 వీక్షకులకి, వర్మ గారు, మీకు అలాగే పాండితులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇందాకటి నుండి కూటమి ప్రభుత్వం వైఫల్యం, చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి, చంద్రబాబు నాయుడు గారు ఇది చేయలేదు, అది చేయలేదు, పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. జనసేన అధికార ప్రతినిధి గారు కూడా చెప్పే ఉన్నారు ఆల్రెడీ. ఇన్ని మాటలు చెప్పారు, వచ్చిన 2 సంవత్సరాలకి ఇన్ని మాటలు మాట్లాడారు. ఒక్క కేఎస్ ప్రసాద్ గారు అయితే వైసీపీ అధికార ప్రతినిధి గారి కంటే కూడా ముందు ఇంకొక అడుగు ముందుకేసి అసలు అప్పుడంట వీళ్ళు కామ్ గా ఉన్నారంట. ఈ పానలిస్టులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సైకోలు అదని ఇదని అంటే, కేఎస్ ప్రసాద్ గారు ఎక్కడా వాళ్ళు కామ్ గా ఉండలేదు. గత 5 సంవత్సరాల్లో అమరావతి రైతుల మీద పడిన ప్రతి కేసుకి కూడాను ఏ విధమైన రీజను లేదు. మీడియాలో అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారని చెప్పి
నాన్ వేరియబుల్ కేసులు కూడా వేశారు. దానికోసం జైలు చేశాము, చేతులు సంఖ్యలు లేపించుకున్నారు మా వాళ్ళు. ఇక్కడ ఈ ప్యానల్ లో మాట్లాడిన దాని గురించి నేను ప్రస్తావిస్తే అమరావతి రైతుల కేసుల గురించి నేను మాట్లాడాను టీవీలో మాట్లాడారు అని చెప్తుంది. అమరావతి రైతుల విషయంలో కూడా నేను క్రాస్ టాక్ చేయకండి సార్. తప్పని విషయం మీరు నేను స్టూడియోలో కూర్చొని క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదు. సరే ఒక నిమిషం ప్రసాద్ గారు స్టూడియోలో కూర్చొని క్రాస్ టాక్ చేయకండి. మీకు నేను కావస్తే ఇస్తాను, ఆవిడ తర్వాత మీరే మాట్లాడుతున్నారు. సరే సరే ఒక నిమిషం ఆవిడ వెర్షన్ చెప్పండి. 40 నిమిషాల తర్వాత ఆవిడ స్టార్ట్ చేసి వెంటనే తగులుకుంటారా? సిబిఎన్ గారి గురించి మాట్లాడేటప్పుడు నేను ఖచ్చితంగా అన్ని ప్రస్తావించాల్సిందే. మీరు ఒక అడుగు ముందుకెళ్ళి వైసీపీ గవర్నమెంట్ కామ్ గా ఉందన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా నాట్ ఓన్లీ అమరావతి రైతులు, ఫస్ట్ గారపాటి వెంకటేష్, సాంశీరావు అని చెప్పి యూట్యూబర్ వాళ్ళు పసిపిల్లల తల్లి అని కూడా చూడకుండా 9 నెలల పసికందుని ఇసిరి కొట్టి అర్ధరాత్రి వాళ్ళ తలుపులు పగలగొట్టి ఆ అబ్బాయి వెంకటేష్ గుండెల మీద కాళ్ళతో గుద్ది పోలీసులు అర్ధరాత్రి 1 గంటకు ఆ అబ్బాయిని సాంశీరావు లాక్కెళ్ళి స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో పడేసి వాళ్ళని ఎటువంటి టార్చర్ పెట్టారో అందరికీ తెలిసిందే. వాళ్ళ ఈ రోజుకి కూడా ఆ భయంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఆ అబ్బాయి గారపటి వెంకటేశ్వర అబ్బాయి జీవితం అయితే పూర్తిగా నాశనం చేసేసారు. ఇవన్నీ ఏంటంటే చెప్పుకుంటూ వస్తాను. ఎందుకు వస్తాను అంటే ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు, వైసీపీ గవర్నమెంట్ పాముగా కూర్చుంది మమ్మల్ని అందరిని ఏం చేయకుండా అన్నారు కాబట్టి చెప్తాను. ఇకపోతే ఇందాకటి నుండి సాయి గురించి మాట్లాడుతున్నారు, సాయి గారి వాళ్ళ అమ్మగారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలకరిస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు పిలవలేదు, లేదంటే కేసు కదలలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది అంత ప్రేమ ఆ కుటుంబం మీద ఉంటే ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో సొంత ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపినప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలేదు? 134 రోజులు జైల్లో ఉంటే బెయిల్ వచ్చింది. మీరు చెప్పిన ప్రతిదానికి నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఎందుకంటే సహనం లేకుండా ఉంటారు? మీరు మాట్లాడితే మేము వినాలి, ప్రోత్సాహం చేయకుండా. మీరు మాత్రం ఉండలేరా? చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి గురించి అడిగారు కదా, కాబట్టి ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. రావణ గురించి మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు ఎవరికండి? నేరస్తులకు ఏమైనా జరిగితే అర్జెంట్ గా వెళ్ళి పరామర్శిస్తారు. బ్లేడ్ బ్యాచ్ కి ట్రీట్మెంట్ ఇస్తే పోలీసులు భయం అనేది లేకుండా ఇష్టారాజ్యంగా ఆడవాళ్ళని నడి రోడ్డు మీద ఎక్కడా కూడా తిరగనివ్వకుండా చేస్తుంటే అలాంటి వాళ్ళకి వెళ్ళి పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి. బెట్టింగ్ దాచిన వాళ్ళు పరామర్శిస్తాడు. ఇకపోతే పూల దండలతో స్వాగతం పలుకుతారు. చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద గుడ్డలు కూడా తీసి కొట్టినా ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోరు. ఇంకా చెప్పాలంటే నందిగం సురేష్ మా ప్రాంతంలో 2 కులాల మధ్య గొడవలు పెట్టి ఊరిని రావణ కాస్త చేసి ఒక మహిళ చనిపోవడానికి కారణమైన వ్యక్తిని ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. అలాంటి వాళ్ళని పరామర్శిస్తారు. కుల గొడవలు పెట్టే వాళ్ళని పరామర్శిస్తారు. మత గొడవలు పెట్టే వాళ్ళని పరామర్శిస్తారు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తుంది? సరే ఓకే శిరీష, ఇప్పుడు అన్ని చెప్తే మీకు టైం సరిపోదు. మీకు ఇచ్చిన పాయింట్ మీరు వాడుకోండి, మీ టాపిక్ లోకి రండి. అంతేగాని మీరు అన్ని చెప్తా కూర్చుంటే ఎంత టైం పడుతుంది? సరే చెప్పారు కదండి, ఒకటి ఎగ్జాంపుల్ చాలండి, ఒకటి ఎగ్జాంపుల్ చాలు. మీరు 10 చెప్పనవసరం లేదు, ఒకటి చెప్పారు కదా. మీరు అమరావతి గురించి చెప్తున్నారు, చెప్పండి. అమరావతి అని ఏంటి సార్ వాళ్ళ కామెంట్స్ ఏంటి చెప్పండి. దోపిడీ చేస్తున్నారట, అసలు అమరావతి పనులే అవట్లేదట. మట్టి 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 ఇనుము అన్ని కూడా రోడ్లను కూడా తవ్వుకొని తోచుకొని వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. నా ఎకరం 5 కోట్ల చొప్పున 485 కోట్లకు తాకట్టు పెట్టింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అమరావతికి. ఇప్పుడు అమరావతి అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక ఎవరైతే రౌడీలు గుండాలు ఉన్నారో, గతంలో ఎవరైతే పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారో, ఎవరైతే ఇళ్ల మీదకి దాడులకు వచ్చారో, ఎవరైతే అమరావతి ఎడారి శ్మశానం అన్నారో, బ్లేడ్ బ్యాచ్ వేసుకొచ్చి అమరావతి మీదకి గొడవలకు వచ్చారో, అలాంటి వాళ్ళని బాబు గారి బస్సు మీద చెప్పులేసిన వాళ్ళని, శవయాత్రలు చేసిన వాళ్ళని, ఫ్లెక్సీలు రాడు పగలగొట్టిన వాళ్ళని మొత్తాన్ని వేసుకొని అమరావతి మహిళల మీదకి దాడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని వస్తున్నారు. వాళ్ళకు ఒక్కటే క్వశ్చన్, కనీసం సిఆర్డీఏ అనేది ఎందుకు పెట్టారు? సిఆర్డీఏ ఫుల్ ఫామ్ ఏంటో కూడా తెలియదు, కానీ వచ్చారు మా దగ్గరికి, విధ్వంసం చేశారు, వెళ్ళారు. అమరావతిలో దోపిడీ జరిగిందన్నారు. ఒక్కటి చెప్పండి, ఏ దోపిడీ జరిగిందో నేను చెప్తాను దానికి ఆన్సర్. ఓకే.